కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. చాలు, ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శిలువ మీద మీరు పలికినటువంటి మాటలను మేము ధ్యానం చేస్తున్నాం. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని, సారాంశాన్ని గ్రహించే కృపను మాకు దయచేసి ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గొప్ప శబ్దంతో కేక వేశాడంట. ఏమని కేక వేశాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని కేక వేశాడు. అప్పటికి ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శారీరకంగా ఆయనలో ఉన్నటువంటి బలమంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు. మామూలుగా మనం బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, బస్ స్టాప్లో ఒక అరగంట వెయిట్ చేస్తే మనకి కాళ్ళు లాగుతూ ఉంటాయి. ట్రైన్ కోసం స్టేషన్లో మనం ఒక గంట సేపు వెయిట్ చేస్తే ఎంతో నీరసం వచ్చేస్తుంది. ఉదయం పూట మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోతేనే మధ్యాహ్నానికి కళ్ళు తిరిగి పడిపోతాం. కానీ ఆయన సిలువలో ఇలా వేలాడుతూ ఉన్నాడు. రెండు చేతులు చాపి కాలు మీద కాలు పెట్టి మేకులు కొట్టేశారు. ఆయనకి అప్పటికే కొరడాలతో కొట్టారు. రక్తం అంతా కారిపోతుంది. నాగట చాల వల్లే శరీరం అంతా దున్నబడింది. మేకులు కాళ్ళు చేతులకు కొట్టేశారు. తలకు ముళ్ళ కిరీటం, రక్తం అంతా దారగా కారిపోతూ ఉంది. అప్పటికి సమయం ఇంచుమించుగా 3 అవుతూ ఉంది అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. 44వ వచనంలో, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక మాట ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలనుకున్నది అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? ఆయన అప్పగించుకొనెను. ఆయన దేవుడు, రాజాది రాజు, సింహాసనం మీద ఉన్నాడు. ఆయన కోటాను కోట్ల దేవదూతలు గాన ప్రతిగానాలతో కొనియాడుతున్నారు. ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు ఆయన మనుషునిగా ఈ భూమి మీదకి వచ్చేసాడు. మానవ రూపంలోకి వచ్చేసాడు. ఆయన గెత్సెమనే తోటలో ఒక టైంలో ఆయన అరెస్ట్ చేసేటప్పుడు పేతురు ఏం చేస్తాడంటే, ఒక సైనికుడు తలకాయ లేపేద్దామని కత్తితో వేసేపోతాడు. ఆడు తప్పించుకునేసరికి ఆడి చెవు తెగుపోద్ది అనమాట. అసలు పేతురు ఉద్దేశం ఏంటంటే చెవు నరకాలని కాదు, మెడకాయే లేపేయాలని. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల దేవదూతలను ఆయన ఇప్పుడు పంపిస్తాడని మీకు తెలియదా అంటాడు అనమాట. ఆ మాట మత్తయి సువార్తలో వ్రాయబడింది. 12 వ్యూహములు. వ్యూహం అంటే 6000 అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అంటే 6000 మంది దేవదూతలు. అలాంటి 12 టీమ్స్. ఒక టీములో 6000 మంది ఉంటారు. ఇక్కడ సుమారుగా ఒక 150 మంది ఉన్నారు. ఈ 150 మంది నా చుట్టూరు ఉన్నారనుకోండి, నన్ను ఎవరైనా తీసుకెళ్లాలంటే చాలా కష్టం. ఈ 150 మందిలో నుంచి తీసుకెళ్లాలంటేనే కష్టం. ఒక 6000 మంది యేసు ప్రభు చుట్టూరు ఉన్నారనుకోండి, ఆయన్ని టచ్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు. అలా 12 అంచెల భద్రత ఆయన చుట్టూ ఉంటే అసలు ఇంపాసిబుల్. మన ప్రధానమంత్రి మోడీ గారికి, సీఎంలకి, వాళ్ళకి 3 అంచెల భద్రత ఉంటుందన్నమాట. Z+ కేటగిరీ అంటారనమాట. వారిని టచ్ చేయడమే ఎవరి వల్ల కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికి నేను 12 వ్యూహముల దేవదూతలను పంపించమని వేడుకుంటే వస్తారు కదా. అసలు ఆయన్ని అరెస్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆయన సిలువ వేశారు. సిలువ వేయలా, అప్పగించుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. సర్వ సృష్టికర్తని సిలువ వేయడం ఎవరి వల్ల కాదు. ఆయన రక్షణ ప్రణాళికలో సర్వమానవాళి నశించిపోతున్నారు, ఈ పాపంలో ఉండి పాడైపోతున్నారు. వీరందరినీ రక్షించడం కోసం ఆయన ఒక పసిబాలుడిగా వచ్చాడు. ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. మత్తయి సువార్తలో ఏమని రాయబడింది? ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడనమాట. కాబట్టి పాపాల నుంచి రక్షించడం కోసమే ఆయన వచ్చాడు. ఆయన ప్రణాళికలో
33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనందరి కోసం ఆయన సిలువ వేయబడాలి, లేఖనముల ప్రకారం ఆయన సిలువ వేయబడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి ఇందాక సహోదరి ఒక మాట తెలియజేశారు. 2 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన వేసేయమన్నారు, కానీ కుదరలా దేవుని ప్రణాళిక. తర్వాత దేవాలయంలో వాక్యం చెప్పేటప్పుడే ఆయన చుట్టుముట్టారు, రాళ్లతోనే కొట్టి చంపేయాలన్నో ప్రయత్నం చేశారు. దేవుని యొక్క ప్రణాళికలో ఆయన సర్వమానవాళి కోసం చనిపోవాలని ఉంది కాబట్టి ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన అప్పగించుకున్నాడు. గల్తీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం కానీ చదివినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడినది. క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకోనేను. ఎందుకు అప్పగించుకున్నాడంట? మనల్ని దుష్టకాలంలో నుండి విమోచించాలని పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం ఉన్నటువంటి ఈ కాలం ఏ కాలం? ఇది దుష్టకాలం అంట. ఈ కాలం దుష్టకాలం. ఈ దుష్టకాలంలో మనం ఉన్నాం, దుష్టుల మధ్యలో మనం ఉన్నాం, పాపుల మధ్యలో మనం ఉన్నాం. ఈ సమాజంలో ఉన్నటువంటి మనం కూడా వాళ్ళని బట్టి మనం కూడా అలాగే మార్చబడిపోతూ ఉంటాం. కాబట్టి అటువంటి పాపపు స్థితిలో నుంచి మనం రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ తన్ను తాను అప్పగించుకునేటువంటి మాటలు నేను ఒక 4 తెలియజేస్తాను. తన్ను తాను అప్పగించుకొనెను. అలాగే మరి ఈ యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూసినట్లయితే 1 నుంచి చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకని అంటే మనమంట పరిమళ సువాసనగా ఉండాలంట. అంటే ఇప్పుడు వరకు మనం పరిమళ సువాసనగా లేమా అంటే ఆదికాండం దగ్గర నుంచి మనం కానీ గమనిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క మానవుని యొక్క హృదయం చెడ్డది, బాల్యం నుంచి చెడ్డది వీళ్ళది. వీళ్ళ యొక్క జీవితాలు సువాసన భరితంగా లేవు. పాపము అనేటువంటి ఆలోచనలతో, పాపము తలంపులతో వారి యొక్క జీవితాలు కంపు కొడుతున్నాయి. అందుకనే మన యొక్క కంపు కొట్టే జీవితాలను సువాసనగా మార్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలి అయిపోయాడు. పాత నిబంధన కాలంలో ఎవరైనా ఒక పాపం చేస్తే, తప్పు చేస్తే వారు ఒక కోడినో గొవ్వునో వారికి కలిగినటువంటి స్తోమతను బట్టి లేకపోతే మేకనో ఏదో ఒకటి జంతువునో పక్షినో తీసుకొచ్చి దాని తల మీద చేయి పెట్టి వారి పాపాలని ఒప్పుకోవాలి. అప్పుడు దాన్ని అక్కడ కట్ చేస్తారు, ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తారు, యాజకుడు చేస్తాడు. తన యొక్క పాపాలకు పరిహారం లభిస్తుందన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఒకేసారి, అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం అలా చేసేవాళ్ళు, ప్రతి సంవత్సరం ఏటేటా అలా చేసేవాళ్ళు. అయితే యేసయ్య అలా కాకుండా ఆయనే ఒక బలి పశువుగా, ఆయనే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్లలాగా మనందరి కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. మనందరి నిమిత్తమై ఆయన అలా సిలువలో బలి అయిపోయాడు. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. అది కూడా మనం చదువుదాం. పురుషులారా, ఇప్పుడు వద్దులేమ్మా ఈ పురుషుల సంగతి, కొంచెం కింద నుంచి చదవండి. నిర్దోషమైనది గాను మహిమ గలది గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏంటంట? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. మనందరం ఒక మహిమగల సంఘంగా మనం ఉండాలని, పరిశుద్ధమైన వారిగా మనం ఉండాలని, నిర్దోషమైన వారిగా మనం ఉండాలని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచి మనల్ని అలా పరిశుద్ధులుగా ఉంచడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నాడు. ఆయన్ని సిలువేయటం ఎవరి వల్ల కాదు,
ఇంకొక మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి ఈ మాటల్లో 10వ వచనం, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చాలు నలగగొట్టుటకు, సిలువకు అప్పగించుటకు, కొరడాలతో కొట్టుటకు, ముళ్ళ కిరీటం పెట్టుటకు, ఆయన సిలువ వేయుటకు ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైంది. ఆ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఏంటా తండ్రి చిత్తం అంటే, సర్వమానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరణించటం తండ్రి యొక్క చిత్తము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేను. ఎవరికి అప్పగించుకున్నాడంట? దేవునికి అప్పగించుకున్నాడు. అయ్యా, నీ చిత్తం ఏదైతే ఉందో, ఆ గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. దేవునికి అప్పగించుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అప్పగించుకున్నాడు. మనం ఏమి అప్పగిస్తున్నాం? మనం అప్పగించటానికి ఆ యేసయ్య ముళ్ళ కిరీటం ధరించాడు మన యొక్క తలంపులతో చేసిన పాపములను బట్టి. ఆ యేసయ్య చేతులకు మేకులు కొట్టబడిని మనం చేతులతో చేసిన పాపములను బట్టి, మన యొక్క శరీరంతో చేసిన పాపములను బట్టి కొరడాలతో ఆయన్ని కొట్టారు. మన కాళ్ళతో చేసిన పాపాలను బట్టి ఆయన కాళ్ళకి మేకులు కొట్టారు. మన యొక్క హృదయంతో చేసిన పాపాన్ని బట్టి ఆయన పక్కలో బళ్ళెంతో పొడిచినప్పుడు ఆ యొక్క బళ్ళెం వెళ్ళి గుండెకి తగిలింది. అప్పుడు నీరు మరియు రక్తము కారిని అన్నమాట. కాబట్టి ఆ యేసయ్య శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ మరి 2026 సంవత్సరాలు అయిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనకి ఇప్పటికి 2026 సంవత్సరాలు. అందులో నుంచి మరి ఆ యొక్క 33.5 సంవత్సరాలు తీసేస్తే ఆయన వచ్చి అన్ని సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా పెరిగినటువంటి ఈ టెక్నాలజీని బట్టి ఆ యేసు ప్రభు శిలువ మీద మరణించలేదండి అని కొంతమంది విత్తనవాదులు చెప్తూ ఉంటారు. శిష్యులు తీసుకెళ్ళిపోయి ఆయన దాచేసారండి, ఎక్కడో దాచేసి సమాధిలో పెట్టి తర్వాత 3వ దినం మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని ప్రచారం చేస్తారండి అంటారు. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది బాగా పెరిగిపోయింది. ఈ ఏఐని ఉపయోగించి శిలువ మీద ఒక ఆయన ఆ ఏఐ బొమ్మేశాడు. ఒకవేళ అదే నిజమైతే ఏఐలో నుంచి బ్లడ్ అండ్ వాటర్ రాదుగా. కాబట్టి ఎన్ని సంవత్సరాలు గడిచినా నిన్న నేడు నిరంతరం ఎంత టెక్నాలజీ మారినా సరే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం మనుష్య కుమారుడిగా ఆయన శిలువ రానుపైన వేలాడాడు. ఆయన తన యొక్క రక్తాన్ని కార్చాడు. ఇది నిజం, ఇది నమ్మాలి మీరు. ఎవరైతే నమ్ముతారో ఈ సత్యాన్ని, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మనందరి కోసం మరణించారని ఎవరైతే అంగీకరిస్తారో వారి యొక్క పాపాలన్నీ ఆ శిలువ రక్తంతో యేసుక్రీస్తు ప్రభువారు కడిగి వేస్తారు. కాబట్టి ఆయన అప్పగించుకున్నాడు శిలువకి మన పాపాల నిమిత్తం. మన పాపాలు క్షమించబడినప్పుడు మనం యేసయ్యకి అప్పగించుకోవాలి. యేసయ్యా, నేను నీ బిడ్డగా ఉంటాను ప్రభువా, ఈ రోజు నుంచి నీ సొత్తుగా ఉంటాను ప్రభువా, నీకు ఇష్టమైన వారిగా ఉంటాను ప్రభు అని మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు అటువంటి మహాకృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీరు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నట్లుగా మేము కూడా ప్రభు రక్షణ పొందినటువంటి మేము మీకు అప్పగించుకునే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.